అప్డేట్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీలో కీలక నియామకం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్ ను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం నితిన్ నబీన్ బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఈ నియామకం ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కీలక నియామకం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబీన్ ను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం కూడా తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఇక బీజేపీ పార్లమెంటరీ బోర్డు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. చిదంబర్, చెప్పండి. 5 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుత బీహార్ మంత్రిగా, అలాగే మాజీ అంటే ఇంతకు ముందు కూడా ఇతని ఫాదర్ కూడా సేమ్ ఇలానే ఉన్నారు, నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా. అంటే ఆయన అగ్రనాయకుడు, అంతకు ముందు కూడా బంకీపూర్ నుంచి వర్క్ చేసిన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తనయుడిగా ఓవైపు స్టార్ట్ చేసి ఆ తర్వాత బీజేవైఎంకి సంబంధించి బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడము, అలాగే జాతీయ పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గకు సంబంధించిన కూడా ఆయన రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉన్న పర్సన్. ఇప్పుడు ఫైనల్ గా అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన నియామకాన్ని కన్ఫర్మ్ చేస్తూ తీసుకొచ్చారు. నితిన్ నవీన్ సిన్హా అంటారు అతన్ని. మొన్న కూడా మనం చూసాము, ఎవరైతే హీరో సిన్హాకు సంబంధించిన కొడుకు పైన చాలా భారీ విజయాన్ని నమోదు చేసి ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. అయితే చాలా క్లియర్ గా అంటే బీజేపీ ఎలాంటి ఆలోచన విధానంలో ఉంది, బీజేపీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా జరుగుతుంది అనే విషయానికి సంబంధించి ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ నియామకాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే తండ్రి నుంచి వచ్చినా సరే 2006లో మొదటిసారి ఎమ్మెల్యేగా మొదలైన ఆయన గత 5 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు బీజేవైఎంగా పనిచేస్తారు. అంటే ఎంతో కొంత ఆర్ఎస్ఎస్ అన్న కనెక్టివిటీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ అప్రూవల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న అంశాన్ని మనం ఖచ్చితంగా చూడాల్సి. అందులో భాగంగానే నితిన్ నవీన్ ఇప్పుడు సెలెక్ట్ చేయడం అన్నది కూడా దాంట్లో భాగంగా మనం చూడాలి. అంతేకాకుండా కీలకంగా ఇప్పుడు బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా సరే బీజేపీ పూర్తి స్థాయిలో పుంజుకోవాలన్న అంతేకాకుండా అది చుట్టుపక్కల కూడా దాన్ని అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలు కానివ్వండి, మిగిలినన్నింటిలో కూడా మంచిగా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మంచిగా రిజల్ట్స్ తీసుకోవాలంటే కూడా ఆయన వర్క్ చేయాల్సిన అవసరం. అందుకనే బంకీపూర్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో అతన్ని కీలకంగా మార్చడము, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం అన్నది మనకు కనిపిస్తోంది. సో ఈ విధంగా చూస్తే మాత్రము బీజేపీ ఒక కొత్త తరహా ఐడియాలజీలో నుంచి అది ఎప్పుడు మనం మాట్లాడుతుంటాం ఆ విధంగా. అంతేకాకుండా ఇతను 1980 బార్న్, అంటే చాలా యువకుడు కూడా, 45 years ఏజ్ ఉన్న వ్యక్తికి ఇలాంటి ఒక అధ్యక్ష పదవిని ఇవ్వడం అన్నది, అంతేకాకుండా అధ్యక్ష పదవిని ఇచ్చి ఫ్యూచర్ లో అంటే ఇంతకు ముందు కూడా మనం చూసాము, ఎవరైతే యూత్ ని ఎక్కువ అందులో ఎంకరేజ్ చేయాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి దాన్ని డైరెక్ట్ గా సెంట్రల్ లోని ఇట్లాంటి డెసిషన్ తీసుకొని యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు మనకు అర్థమవుతుంది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.